తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భాజపా ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్సభ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో 2 నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు ఓటెందుకు వేయాలో, ఎందుకు వేయకూడదో బండి క్లియర్ కట్ గా తెలిపారు. శుక్రవారం బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఆ హామీల ఊసేలేదని రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ హామీలను అమలు చేయకపోవడం అంటే ఆ పవిత్ర గ్రంథాన్ని చిత్తు కాగితంగా పరిగణిస్తున్నట్లేనని బండి సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని చెప్పడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోనే నిదర్శనమని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉందని, కాబట్టి 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదిన గండంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1న గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, ఆ తేదీ గడిచినా కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని, వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ హామీలు కాంగ్రెస్ అమలు చేస్తుంటే ప్రజలు కాంగ్రెస్ కి జై కొడతారని, లేదంటే లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.